హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. సో ఈరోజు మీ ముందుకు మంచి ఐడియాలతో అయితే వచ్చాను గైస్. అదే స్టడీ మంకీ. స్టడీ మంకీ ఏంటంటే మనకి స్టూడెంట్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ ఈ ఏఐ టూల్ అయితే చాలా అయితే యూజ్ అవుతుంది. సో మనకి ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోయినా లేకపోతే సబ్జెక్ట్లో ఒక టాపిక్ అర్థం కాకపోయినా సో ఈ ఏఐ టూల్ అయితే యూజ్ చేస్తాం అనుకోండి. సో మనకి ఎగ్జామ్స్లో మార్క్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సో సెర్చ్ బార్లో స్టడీ మంకీ అని చెప్పి టైప్ చేయండి. సో స్టడీ మంకీ అని చెప్పి టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మంకీ సింబల్ ఉండిద్ది. సో ఆ వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, సో మీ అకౌంట్తో అయితే ఇక్కడైతే సైన్ అప్ అయితే అయిపోవాలి. సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది ఈ స్టడీ మంకీలో అనేది. సో ఇక్కడ మనకి యూఐ అయితే ఇలా ఉండిద్ది గైస్. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మన సబ్జెక్ట్స్ అనమాట. సో మనకి ఏ సబ్జెక్ట్ కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది ఏఐ టూల్ అయితే. సో మనం టాప్కి వచ్చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే కంప్యూటర్ సైన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో అంటే మీరు ఇక్కడ లెవెల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎనీ లెవెల్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మీరు ఏ లెవెల్లో అయితే నేర్చుకుందాం అనుకుంటున్నారో మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సెర్చ్ బార్ ఉంది కదా, సో అక్కడైతే మీరైతే ప్రాంప్ట్ అయితే టైప్ చేయాలి. సో నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నాను. సో ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆన్సర్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఆన్సర్ అయితే వచ్చింది గైస్. సో మనకి ఇన్స్టెంట్గా ఆన్సర్ అయితే ఇచ్చింది. సో దీనికి ఇది ఇలాగే కాకుండా మీరు చాలా రకాలుగా అయితే యూజ్ చేయొచ్చు. సో అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ సొల్యూషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో చాలా ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా, ఇక్కడ మనకి చిన్నపిల్లలకి హోంవర్క్స్ ఇస్తారు కదా, ఆ హోంవర్క్స్ అయితే దీనిలో ఈ ఆప్షన్లో అయితే మీరైతే సొల్యూషన్ అనేది చూడొచ్చు. సో మీకు చిన్నపిల్లలకి మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్లో కానీ ఏదన్నా క్వశ్చన్ అనేది అర్థం కాలేదనుకోండి, సో ఏ హోంవర్క్ హెల్పర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు సేమ్ ఇందాకట్లాగే ఇక్కడైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ప్రాంప్ట్ అంటే నథింగ్ బట్ ఏ క్వశ్చన్ అనమాట. సో మీకు అర్థం కాని క్వశ్చన్ అనేది ఇక్కడైతే టైప్ చేయాలి. సో అలాగే మనకి ఏఐ ట్యూటర్ కూడా ఉండిద్ది అనమాట. సో ఏఐ ట్యూటర్ అంటే మనకి ఏదన్నా సబ్జెక్ట్ కానీ ఏదన్నా అర్థం కాలేదనుకోండి, ఆ టాపిక్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి అర్థమయ్యేటట్టు చెప్పిద్ది అనమాట. సో ఇది ఒకసారి చెక్ చేద్దాము ఇవన్నీ. సో ఫస్ట్ ఏఐ హోంవర్క్ హెల్పర్ ఉంది కదా, సో దాని మీద అయితే ఒకసారి అయితే క్లిక్ చేసి చూద్దాం.
సో క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగే వచ్చింది గైస్. సో ఇక్కడ టెక్స్ట్ అయితే మారిద్ది. సో ఇందాకట్లాగా సేమ్ మీరు సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లెవెల్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి మీరు. సో నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆన్సర్ అన్నాను కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆన్సర్ అయితే ఇచ్చిద్ది. సో చూసారు కదా, మనకి ఇన్స్టెంట్గా ఆన్సర్ అయితే వస్తుంది గైస్. సో మీరు ఇలాగే కాకుండా మీకు ఎలా అర్థం అవ్వాలో సో అదైతే మీరు టైప్ చేయాలి. సో మీకు ఎలా చెప్తే మీకు అర్థం అవుతుందో అలాగే మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో దాన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఇది సేమ్ లైక్ మనకి జెమినీ, చాట్ జీపీటీ లాగా అయితే వర్క్ అయ్యిద్ది. సో ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అనమాట. సో ఇలా మీకు చాలా అయితే ఉంటాయి గైస్. సో మీరు ఏదన్నా టెక్స్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే సో ఈ ఏ టెస్ట్ ప్రిపేర్ అయితే యూజ్ చేయాలి మీరు. సో ఇలా ఇవనే కాదు, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అన్నిటికీ కామన్ స్టెప్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్జెక్ట్ లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో దానికి తగ్గట్టు మీకు ఆన్సర్ అయితే ఇచ్చిద్ది. సో ఏ కాలేజ్ ట్యూటర్ అన్నాను కదా. సో ఇవన్నీ సేమ్ గైస్. సో ఇవన్నీ అలాగే ఉంటాయి. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ సబ్జెక్ట్ లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్వశ్చన్ కానీ లేకపోతే ఏదన్నా ప్రాంప్ట్ కానీ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేస్తే మనకి ఇలా 9 ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇదైతే మనకి ఎగ్జామ్స్లో అయితే చాలా అయితే యూజ్ అయ్యిద్ది. సో ఈ ఏ టూల్ అయితే నాకు చాలా నచ్చింది గైస్. సో ఈ ఏ టూల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఏ టూల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.